హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మారీ ఫార్మర్ బ్లాగ్స్. గాయస్ ఈరోజు అయితే మొన్న ఇచ్చిన చద్దలకైతే నీళ్ళు కడుతున్నా గాయస్. చూడండి, ఇదిగో చద్దలు అయితే బాగానే మొలచినాయి. మొలకలు చూడండి, చాలా బాగా మొలకెత్తినాయి. ఇప్పుడైతే 2 బోధలు కట్టినా ఫ్రెండ్స్. ఇప్పుడు నీళ్ళు వదిలినా. చూడండి చద్దలు ఎంత బాగా మొలిచినాయో. ఇంకా భూమి లోపలే ఉన్నాయి, బయటకైతే వెళ్ళలేదు. నేల ఇడిచి వెళ్తేనే పచ్చగా చాలా అద్భుతంగా కనిపిస్తాయి మొలకలు. చూడండి ఫ్రెండ్స్, గడ్డి కూడా బాగానే పడింది. ఇప్పుడు గడ్డి అయితే చెక్కేద్దాం. నీళ్ళు పారుకుంటూ వెళ్తున్నాయి మొత్తం. ఇది ఇంత పక్క మొత్తం ఇప్పుడైతే గడ్డి ఒకటే కనిపిస్తుంది. ఇంకా మొలకలు బయటికి వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు ఈ గడ్డి ఎంత పోతే మొలకలు బాగా కనిపిస్తాయి. చూడండి, ఇప్పుడు ఈ గడ్డి అయితే నరికేద్దాం. అరే చెమ్మరే చెమ్మకిరి చెమ్మకి చెమ్మకి చెమ్మకిరి. చూడండి ఫ్రెండ్స్, రైతు కష్టాలు ఎలా ఉంటాయో. చూడండి, ఇంత మొత్తం నరికేసిన ఎలా అయిపోయిందో. మొత్తం తిప్పి పడిపోయింది. ఊరిని అప్పుడు తిప్పినా ఇంకా నీళ్ళు ఎక్కువైనాయి. మడవ అయితే కలిచేలా ఉంది, వెళ్ళి తిప్పేయాలి. ఇంకా నీళ్ళైతే ఇంకా తెమ్మ ఉంది కదా, అందుకే నీళ్ళు అయితే ఎక్కువగా తాగడం లేదు. ఎందుకంటే నీళ్ళు ఎంత తొందరగా ఎందుకు వదిలేనంటే ఈ బుడ్ల పొలంకైతే మా బాబాయ్ కడతాడని దీనికి వదిలా. దానికి వదిలాడంటే మళ్ళీ దీనికి 8 రోజులైనా రావు. అందుకని ముందుగానే కడదామని వదిలిన ఫ్రెండ్స్. ఓకే, మన వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. జై కిసాన్, జై జవాన్.